మరణించే మళ్ళీ జీవము ఉదయించే. మరణం మరణించే మళ్ళీ జీవము ఉదయించే, నీ రూపము కనిపించే. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం అండి. కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు. ఈ దినము మహాదేవుని కృప వలన మీ ముందుకు తెచ్చిన వాక్యం ఏంటంటే, నీ చేయి పట్టుకుంటాను. ఆనాడు ఆదాము హవ్వని జత చేసినప్పుడు దేవుడు వారిద్దరిని ఒకటిగా చేసి ఆ చేతిని, అంటే ముందు ఆయన పట్టుకున్నాడు చేతిని, తర్వాత ఆదాముని అవ్వని వారి చేతుల్ని కలపడం జరిగింది. అంటే యేసు ప్రభువు సంఘాన్ని వధువుగా చెప్తున్నాడు కాబట్టి మన చేయి పట్టుకోవడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నట్టు అక్కడ మనకి సింబాలిక్గా దేవుడు ఆదాము అవ్వల విషయంలో జరిగింది. యెషయా 41:13 ఏముంటుందంటే, నీ దేవుడైన యెహోవాను నేనే, భయపడకము, నీకు సహాయం చేసేదనని చెప్పి నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను అంటాడనమాట. దేవుడు ఎంత ధైర్యాన్ని ఇవ్వడానికో మన కుడి చేతిని పట్టుకుంటాడండి. ఆనాడు పేతురు ఏమవుతాడంటే మునిగిపోతూ ఉంటాడు నీళ్ళల్లో. ఎందుకు మునిగిపోయాడంటే, అంతకుముందు ధైర్యంగానే ఆ నీళ్ళ మీద నడిచిన పేతురు తుఫాను గాలి వానను చూచి భయపడి మునిగిపోసాగాడంట. అప్పుడు యేసయ్య చెయ్యి పట్టుకొని పేతుర్ని పైకి లేవనెత్తినట్టుగా చూస్తాం. అప్పుడు ఆయన ఒక మాట అంటాడు, అల్ప విశ్వాసి ఎందుకు భయపడితివి అంటాడనమాట. నిజంగానే మనం ఈ లోకంలో అనేక బాధలు, అనేక కష్టాలు, లేదంటే శత్రు భయము, లేదంటే ఆర్థిక ఇబ్బందులు, ఇలా అనేక భయాలతో దేవుని యందు అవిశ్వాసమై ఆయన చెయ్యి విడిచి మనం పడిపోతూ ఉంటాం. అలాంటప్పుడు అండి దేవుడు లేవనెత్తి నీ చెయ్యి పట్టుకొని నిన్ను దీవెనకర్హనగా చేస్తాడు. ఆయన మన చెయ్యి ఎందుకు పట్టుకుంటాడంటే, యెహోవా హస్తము ఈ కార్యము చేసినంటే మన దేవుడే ఈ కార్యం చేసినని జనులందరూ స్పష్టంగా తెలుసుకున్నట్లుగా ఆయన మన చెయ్యి పట్టుకుని నడిపిస్తాడంట. మనం గొప్ప దేవుడిని ఆశ్రయించామండి, సర్వ సృష్టికర్తను ఆశ్రయించాం. ఇజ్రాయేలీల్ని ఐగుప్తు నుంచి సముద్రం మధ్యలో నుంచి తెచ్చిన గొప్ప దేవుడండి. ఆ సముద్రములో నీళ్ళంట వారి మీదకి పొర్లి పారలేదంట. దీనికే మనం యెషయా గ్రంథంలో చూస్తాం, జలములలో పడి నీవు వెళ్ళినప్పుడు అవి నీ మీదకి పొర్లి పారవు అంటాడు దేవుడు. అంటే మనం జలాల్లో కూడా వెళ్ళినా కూడా ఆ నీళ్లు మన మీదకి పొర్లి పారవంట. ఐగుప్తు నుంచి వచ్చిన ఇజ్రాయేలు ఎవరైనా ఒక్కళ్ళైనా ఆ జలాల్లో మునిగిపోయినట్టుగా ఉందా? జలచరాలు ఏవైనా వాళ్ళ మీద పడి మింగివేసినట్టుగా ఉందా? ఎక్కడా కూడా. వారు అవిశ్వాసముతో ఆయన చెయ్యి విడిచి ఆపదలు తెచ్చుకున్నారే కానీ దేవుడు మాత్రం వారి చెయ్యిని ఏమాత్రం విడవలేదండి. అటువంటి గొప్ప దేవుడిని మనము కలిగి ఉన్నాం. యెషయా 42:6 ప్రకారం ఆయన మన చెయ్యి ఎందుకు పట్టుకున్నాడంటే, గుడ్డివారి కన్నులు తెరుచుటకంట. మనం ఆధ్యాత్మిక గుడ్డితనంలో మగ్గిపోతున్నామండి. ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి త్రోవ చూపగలడా అని దేవుడు అడుగుతాడు. యెషయా 42:7 ఏమని చెప్తాడంటే, యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నాను. దేవుడు ఆయన చీకట్లో ఉన్న వాళ్ళు ఎంతోమందిని విడిపించాడండి. పంది గృహములో చెరలో, పాపపు చెరలో ఉన్న వాళ్ళని ఎంతోమందికి వెలుగు చూపించాడు దేవుడు. యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను అంటున్నాడు. మనం ఏం చేయాలంటే నీతి దేవుని విషయంలో మనం కలిగి ఉండాలండి. దేవుని నమ్ముకోవడమే నీతి. యేసు ప్రభు రక్తంలో కడగబడ్డమే నీతి. మరలా తిరిగి పాపంలో చిక్కుకొనకుండటే నీతి. ఇటువంటి నీతి కొరకు మనల్ని దేవుడు పట్టుకున్నాడంట. మనం నీతిమంతులుగా తీర్చబడి ఇంకా ఏం చేయాలంటే అలాంటి అవినీతిలో ఉన్న వాళ్ళకి, చీకటిలో ఉన్నవారికి, బంధింపు పడిన వారికి మనం దేవుని వాక్యాన్ని చెప్పాల్సి ఉన్నాం. నీ ఇరుగు పొరుగు వారిలో ఎవరైనా యేసు యొక్క ఈ ప్రేమ మార్గాన్ని, ఎంత పాపినైనా క్షమించి రక్షించే ఈ ప్రేమ మార్గాన్ని తెలియక చీకట్లో మగ్గిపోతుంటే వారికి నువ్వు వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు నిన్ను కాపాడుతున్నాడంట. ఒక యజమాని ఉన్నాడు. అతని దాసుడికి సమస్తము సకలము కల్పించాడు. అన్నీ అతనికి చక్కటి గృహాన్ని ఇచ్చాడు, చక్కటి ఆహారాన్ని ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, అన్నీ చేశాడు.
చేసిన తర్వాత అతను బద్ధకస్తుడే ఆ గృహంలోనే ఉంటే అది న్యాయమా చెప్పండి? దేవుడు కూడా ఎంతో గొప్పగా మనల్ని కాపాడుతాడంట. యెషయా 43:6 ప్రకారం అప్పగింపమని ఉత్తర దిక్కునకు, బిగపట్టవదని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను. ఒకవేళ నీ మీద శత్రువులు వస్తుంటే ఉత్తర దిక్కు నుంచి వచ్చిన, దక్షిణ దిక్కు నుంచి వచ్చిన, ఏ దిక్కు నుంచి వచ్చినా కూడా అంటే ఏంటంటే మనకి తెలియని అపాయాలండి. అది మన రాకపోకల్లో కలగచ్చు, లేదంటే మనకి ఆర్థిక విషయాల్లో కలగచ్చు, ఆరోగ్య విషయాల్లో కలగచ్చు. ఇలాంటి అనేకమైన కష్టాల నుంచి, అన్ని దిక్కుల నుంచి మనల్ని కాపాడుతున్నాడంట దేవుడు. ఎందుకు రక్షిస్తున్నాడు? ఆ యజమాని తన యొక్క సేవకుడికి అన్నీ ఇచ్చినట్లుగా, ఒక గృహంతో సహా అన్నీ ఇచ్చినట్లుగా చేస్తుంటే ఆ యజమానికి వ్యతిరేకంగా తిరిగి వేరే యజమానికి పనిచేస్తుంటే ఈ యజమానికి ఎంత బాధగా ఉంటుంది, ఎంత బాధాకరంగా ఉంటుంది. అలాగే దేవుని యొక్క కాపుదల, భద్రత, క్షేమము, ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ అనుభవిస్తూ మనం సైతాను క్రియలు చేస్తే అలాగే దేవుడు బాధపడడం జరుగుతుంది. అందుకే అంట ఎందుకు ఎలా విమోచించాడంటే నీతి అను తన దక్షిణ హస్తముతో. ఆయనలో నీతి ఉందండి. మనలో చెడు ఉంటే ఆ చెడును విసర్జించి ఇప్పుడే ఆయన చేతిలో మన చేయి పెట్టాలి. మన చేయి పెట్టాలంటే వేరే వాళ్ళ చేతి నుంచి మన చేతిని విడిపించుకొని రావాలి. యెషయా 51:18 ఏముంటుందంటే, ఆమె కనిన కుమారుల్లో ఆమెకు దారి చూపగలవాడెవడునూ లేకపోయెను, ఆమె పెంచిన కుమారుల్లో చెయ్యి పట్టుకొని వాడెవడునూ లేకపోయెను, నేను సింహము నోట నుండి విడిపించాను. చూడండి దేవుడు ఎంత గొప్ప పని చేశాడంటే మన కోసం. సింహం లాంటి మనుషులు, సింహాల లాంటి కష్టాలు, వీటన్నిటి నుంచి చెయ్యి పట్టుకునంట విడిపించాడంట. సొంత కుమారులు, ఓ తండ్రి, ఓ తల్లి, ఎంతమంది బిడ్డలు కన్నావు, వారందరూ కూడా నేను చేయి విడిచారు కదా, ఈ వృద్ధాప్యంలో, వృద్ధాశ్రమంలో నేను వదిలేశారు కదా. ఇలాంటి భయంకరమైన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఒక్కసారి ఆ తండ్రిని జ్ఞాపకం చేసుకో. ఆయన చెయ్యి పట్టుకుని ఎప్పుడూ విడవడు. నీవు వాళ్ళని పట్టుకుని నడిపించావు కదా, వాళ్ళకి నడకని నేర్పావు కదా. వారు ఎక్కడున్నారు? వారు ఇప్పుడు నిన్ను పట్టుకుని నడిపిస్తున్నారా? లేదు కదా. కానీ ముదిమి వచ్చే వరకు కూడా నిన్ను ఎత్తుకొని పట్టుకుని నడిపించేవాడనని దేవుడు మనకు చెప్తున్నాడు. దయచేసి ఈ సంగతిని జ్ఞాపకం ఉంచుకొని నీ యవ్వన కాలంలోనే దేవుని మార్గాన్ని నువ్వు అనుసరించు. దేవుని చెయ్యి పట్టుకున్నాడు. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది కదండి, నీ యవ్వన కాలంలో నీ యవ్వనేచ్ఛలను తీర్చుకొంచు, తిను త్రాగు, కానీ ప్రతి క్రియ దేవుడు తన తీర్పులోనికి తెస్తాడనే సంగతి జ్ఞాపకం ఉంచుకో అంటాడు. యవనస్తుడు అయినప్పుడు నువ్వు ఎక్కడికన్నా వెళ్ళగలవు, ఏమన్నా చేయగలవు. కానీ వృద్ధాప్యమందు ఎంతో దీనస్థితిలోనికి మనము వెళ్ళిపోతాం. మన చేయి పట్టుకోకుండా మనం నడవలేము. కానీ ఇప్పటి నుంచి అప్పుడు దాకా నిన్ను పట్టుకుని నడిపించే దేవుణ్ణే పట్టుకుని ఉండాలి. కానీ ఇప్పుడు నీ ఇష్టానుసారంగా నడుస్తూ అప్పుడు దేవుని సహాయం రావాలంటే రాదు. ఎందుకంటే కాలము సమయము మనకు తెలియదు, ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇవాళ రేపు బయటికి వెళ్తే మళ్ళీ లోపలికి క్షేమంగా వస్తామనే ఒక భద్రతా క్షేమం కూడా ఈ భూమి మీద లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ఏం చేయాలి? ఉదయాన్నే దేవునికి సమర్పించుకోవాలి. దేవా, నా చెయ్యి పట్టుకో, నన్ను నడిపించు, నా రాకపోకల ప్రయాణంలో నాకు భద్రతాక్షేమము దయచేయి, నా కాలుకు రాయి తగలకుండా నన్ను కాపాడు అని ప్రార్థన చెయ్యాలి. ఒక చిన్న పిల్లవాడిని చేయి పట్టుకుని తండ్రి నడిపిస్తుంటే ఆ పిల్లవాడు తండ్రికి లోబడాలి. లేదంటే అతను తప్పిపోయే అవకాశం ఉంటుంది. నీ దేవుడంట నీ కుడి చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు. ఎందుకని? నువ్వు జయించడానికి, జయశాలిగా. అది నీ జాబ్ అవని, నీ యొక్క వ్యాపారం అవని, ఉద్యోగం అవని, నీ కుటుంబ వ్యవస్థ అవని, అన్ని విషయాల్లో నీకు అధికారం ఇవ్వడానికి నీ చేయి పట్టుకుని దేవుడు నడిపిస్తున్నాడు. ఆయన చెయ్యిని విడిచి నువ్వు బయటికి వెళ్ళకు. ఆదివారం క్రైస్తవుడిగా నువ్వు ఉండద్దు. ప్రతి క్షణము, ప్రతి దినము దేవునిలో నీవు ఉండాలి, దేవునిలో నీవు నడవాలి. దేవునిలో గొప్ప కార్యములు దేవునిలో గొప్ప కార్యాలు ఎందుకు చూడాలండి? కొండ మీద ఉన్న పట్టణం అంట మరుగై ఉండనేరదంట. మనం కొండ మీద ఉన్న పట్టణాలలాగా జయశాలులుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మన జీవితం మరుగై ఉండదండి. అందరికీ తెలుస్తుంది వీరు దేవుని నమ్ముకున్నారు, యేసు ప్రభువుని నమ్ముకున్నారు కాబట్టి వీరికి జయం కలుగుతుందని లోకమంతటికి తెలిసినట్లుగా ఆయన మనల్ని దీపస్తంభం మీద పెట్టబడిన ఒత్తునిలాగా ఆయన మనల్ని చేస్తున్నాడు.
నిన్నంట క్రొత్తదైన నురిపిడి మానుగా చేస్తున్నాను అంటున్నాడు దేవుడు. నీవు కొండలను బద్దలు చేస్తావంట, కొండలను కూల్చుతావంట నురిపిడి మానుతో. యేసు ప్రభు ఇనప దండంతో ఏలినప్పుడు మనము కూడా ఆయనతో పాటు ఈ లోకాన్ని ఏలే అవకాశం ఉంటుంది. ఎప్పుడండి? ఇప్పుడు నీతిగా మనం నడిస్తే. ఆయన కుడి చేయి పట్టుకున్నాడు అంటే ఏంటి? నీతి అనే తన దక్షిణ హస్తం. అంటే గుర్తుపెట్టుకోండి, నీతి నుంచి మీరు ప్రక్కకు వెళ్ళారు అంటే ఆటోమేటిక్గా ఆయన చేయిని విడిచిపెట్టినట్లే. సంసోన్ ఏం చేశాడు? దెలీలాతో సహవాసంలో అతని నీతిని విడిచాడు, అవినీతి కార్యాల్లోకి పాలు పంపులు తీసుకున్నాడు. దేవుని అభిషేకం పోయి చెరలోనికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అతని కన్నులు ఓడబెరకబడ్డాయి, అతను మరణానికి అప్పగించబడ్డాడు. ఎంతమంది ఉన్నా కూడా నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు అన్న సంగతిని మర్చిపోవద్దు. నీ పరిచర్య దేవుడికి అవసరం. నీ యొక్క స్నేహితులలో, నీ యొక్క ఆత్మీయులలో నీ యొక్క సాక్ష్యం దేవుడికి అవసరం. పరిచర్య ఎవరో కొంతమంది పరిచారకులకి అని నిర్లక్ష్య పెట్టద్దు. నీ అవసరత ఎక్కడుందో. ఎందుకంటే దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే బందీ గృహంలో ఉన్నవాడిని విడిపించడానికి. గిడియోన్ బైబిల్స్ జైళ్ళల్లో ఉంటాయండి. అవి చాలా మందిని రక్షించాయి తెలుసా అండి. నిజంగా ఒక గిడియోన్ బైబిల్ మనం కంట్రిబ్యూట్ చేసిన అది ఆ బైబిల్ ఏ జైల్లో ఎవరిని రక్షిస్తుందో తెలియదు. అలాగే మనం ఈ చెరలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు ఎవరు రక్షించబడతారో తెలియదు. దేవుడు ఏమన్నాడు? విత్తనాలు వెదజల్లాలంట, అవి సమయం అనక అసమయం అనక వెదజల్లాలంట. యేసయ్య ఒక అంజూరపు వృక్షం దగ్గరికి వెళ్ళాడు. మీకు తెలుసు కదా ఆ ఉదంతం. అక్కడ ఫలాలు లేకపోతే ఆయన అంజూరపు వృక్షాన్ని శపించాడు. శపిస్తే అంజూరపు వృక్షము ఎండిపోయినట్టుగా చూస్తాం. అంజూరపు వృక్షం ఎందుకు ఎండిపోయింది? దేవుడికి అది సీజన్ కాదని తెలుసు కదా, ఎందుకు అలా శపించాడు? అక్కడ అంజూరపు వృక్షం గురించి కాదండి, మన జీవితాల గురించి చెప్పాడు. మన జీవితాలు ఫలించడానికి సీజన్ అనేది లేదు. సమయం అనక అసమయం అనక దేవుని వాక్యాన్ని ప్రకటించండి. ఏదో ఒక సందర్భం తీసుకుని దేవుని వాక్యాన్ని ప్రకటించండి. లేదంటే ప్రకటించే వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని దేవుడు చక్కగా మీతో చెప్తున్నాడండి. దేవుని పరిచర్య మనందరి భాగం. దావీదు సిగ్లహ్లో తన యొక్క సర్వస్వాన్ని కోల్పోయాడు. చాలా బాధపడుతూ వేదన పడుతూ శత్రువులను తరమడానికి దేవుని ఆజ్ఞతో బయలుదేరుతాడు. అప్పుడు శత్రువులను పట్టుకొని తన సర్వస్వాన్ని, తనతో ఉన్న వారి సర్వస్వాన్ని తీసుకొస్తాడు. కానీ సిగ్లహ్ నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ కొంతమందిని వస్తువుల కోసం, భద్రత కోసం అట్టి పెడతాడు. అప్పుడు తిరిగి వచ్చాక వారి కొల్లసొమ్మును పంచుకునే విషయంలో దావీదు ఏం చెప్తాడంటే, ఎవరైతే యుద్ధానికి వెళ్ళారో వారికి, ఇక్కడ ఉన్న వారికి కూడా సమంగా దీన్ని పంచండి అంటారు. ఎందుకన్నాడండి? మీరు కనుక దైవ కార్యాన్ని డైరెక్ట్గా చేయలేకపోతే ఎవరైతే దైవ కార్యాన్ని చేస్తున్నారో వారిని పంపండి, వారిని బలపరిచి పంపించండి. దేవుడు మీకు కూడా సమాన ఫలితం ఇస్తాడు. కానీ ఒక నిశ్శబ్ద స్థితిలో ఉండవద్దు. నిశ్శబ్ద స్థితిలో మీ జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. కాలము సమయం ఎప్పుడు మారుతుందో తెలియదండి. వాయినాడులో ఆ మునిగిపోయిన 2 ఊళ్ళలో ఉన్న జనము ఏమన్నా అనుకున్నారా అండి? ఇలా జరుగుతుంది, రేపు ప్రొద్దున కల్లా మనం ఉండము అని వాళ్ళు అనుకున్నారా? ఈ కాలము సమయం ఎలా ఉంటుందో మనకు తెలియదండి. ఎప్పుడో చేద్దాం పరిచర్య, ఎప్పుడో పరిచర్యకు సహాయపడదాం అనుకోవద్దు. ఈ క్షణమే ప్రేరేపించబడండి. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంటుంది. యేసు రాకడెప్పుడో తెలియదు, మన పోకడెప్పుడో తెలియదు. ఈ కొంచెం సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే ధనవంతుడు ఏం చేశాడు? తిందుము, తాగుదుము, సుఖిత్తును, కావలసినంత కొట్టలో కూర్చుకున్నామంటే అతడు వాటిని ఏ మాత్రమైనా అనుభవించాడా? ఈ రాత్రికి నీ ప్రాణం అడుగుతానన్నాడు దేవుడు. అందుకని ఆయన చెయ్యి పట్టుకుని నడిచే ఈ కాలంలోనూ చెయ్యగలిగినంత పరిచయం చేయండి, చెప్పగలిగినంత సువార్తను ప్రకటించండి, ఇవ్వగలిగినంత సహాయము దైవ సేవకులకి ఇవ్వండి, ముందుకు నడిపించండి, వాక్యాన్ని ప్రచురించండి, వాక్యాన్ని బలపరచండి. ఎందుకంటే కాలమాన పరిస్థితులు మారిపోతున్నాయండి. వాక్యం కరువైపోయే రోజు వస్తుంది. బైబిల్స్ ఈ రోజు నువ్వు పంచగలవు, రేపు పంచడానికి నీకు అవకాశం ఉండకపోవచ్చు. ఈరోజు నువ్వు వాక్యాన్ని ప్రకటించవచ్చు, రేపు వాక్యం మాట్లాడడమే తప్పుగా. మన దేశంలో కూడా ఎంతో హింసక మణిపురి జనులంతా కూడా గురయ్యారండి. ఎప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుని చెయ్యి పట్టుకుని నడవండి. దేవుడు మనకు విజయం ఇస్తాడు. కానీ దేవునికి విజయం ఇవ్వాల్సింది మాత్రం
మనమే. మన జీవితాల్లో తన నీతిని ప్రకటించాలి, నీతిని చూపించాలి, నీతిలో నడవాలి. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని, నీతి వాక్యాన్ని సర్వలోకానికి ప్రచురించాలి. దేవుడు పాపుల కొరకు వచ్చాడు, పాపుల కొరకు చనిపోయాడు, పాపులను రక్షిస్తున్నాడు అనే విషయాన్ని వారికి అర్థమయ్యేటట్లుగా చెప్పండి. నువ్వే పాపివైతే, నీతి నీలోనే లేకపోతే వాళ్ళకి నువ్వు ఎలాగ పరిశుద్ధతను పంచుతావు? దేవుని పరిశుద్ధతను పంచు. దేవుని యొక్క రాజ్యంలోకి అనేకుల్ని తీసుకుని రా. బలపడు. నీ చెయ్యి పట్టుకోమని దేవుని బలంగా అడుగు. దేవుని కార్యంలో నువ్వు ముందుకు సాగిపో. యెషయా 49 నుంచి గనక మనం చదువుకుంటే, సియోను సువార్త ప్రకటించుచున్నదానా ఉన్నత పర్వతం ఎక్కుము, యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. ఇదిగో మీ దేవుడని యూదా పట్టణములకు ప్రకటించుము. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువుకు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. యేసయ్య ఎందుకు వస్తున్నాడండి? ఆయన రెండో రాకడ ఎందుకు వస్తుంది? అక్కడే ఉంది. యెషయా 40:9 ఉంది. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది, ఆయన చేయు ప్రతీకారం ఆయనకు ముందుగా నడుచుచున్నది. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకుని మోయను, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. కార్గిల్ యుద్ధం అప్పుడు నేను ఆ బాంబుల దాడికి చాలా భయపడ్డాను. మేమున్నది కంటోన్మెంట్ ఏరియాలో. అందుకని ఈ కంటోన్మెంట్ ఏరియాలో పాకిస్తాన్ నుంచి ఒక్క టార్గెట్ ఈ హైదరాబాద్కు వచ్చినా కూడా మేము నాశనం అయిపోతాం కదా అని నేను అనుకుంటూ పండుకున్నప్పుడు నాకు దర్శనం వచ్చిందండి. ఆ దర్శనంలో నా ఆత్మీయులతో సహా ఇంకా అనేక మంది జనములు ఈ వచ్చే బాంబు దాడులను తప్పించుకొని నేల మాడిగల్లోకి దిగుతున్నారండి. నేల మాడిగలకి దిగడానికి మెట్లున్నాయండి. ఆ మెట్లను దిగుతూ దిగుతూ మేము క్రిందకి వెళుతూ ఉంటే ఈ పాట వినబడుతుంది. ఈ పాట ఎంత రమ్యంగానో, ఆయన పాలించు గొర్రెలను నిదానంగా తీసుకెళ్తాడంట. అలాగే పాపం వృద్ధులు ఉన్నారు, బాలురు ఉన్నారు. వాళ్ళు ఎంతో, నేను వెనక్కి తిరిగి చూసి వాళ్ళందరినీ చూసి నిజంగానా దేవుడు ఎంత దయగల దేవుడు, వీరిని ఎంత భద్రంగా యుద్ధ భూమి నుంచి తరలించుకు తీసుకొస్తున్నాడు అని. నిజమేనండి, హెర్మెగిద్దోన్ అని యుద్ధం రాబోతుంది. ఈ లోకానికి జరగబోయే మహా భయంకరమైన తీర్పు దినాలు రాబోతున్నాయి. అప్పుడు మనల్ని దేవుడు దాయాలి అంటే లేదు, ఆ తీర్పుకు ముందే మనం ఎగిరబడాలి అంటే, దేవుణ్ణి చేరుకోవాలంటే మనలో ఎంత నీతి ఉండాలండి. నీతి అని తన దక్షిణ హస్తంతో ఆదుకున్నాడంట. ఆయన దక్షిణ హస్తం ఎవరి దగ్గరికి వస్తుంది? ఎవరు నీతిమంతులో, ఎవరు తన విశ్వాసాన్ని కాపాడుకున్నారో. పౌలు ఏమంటాడండి? నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, పరుగు తొదముట్టిచ్చాను, ఇప్పుడు నాకు పరలోకంలో జీవ కిరీటం ఉంచబడి ఉందన్నాడు. అంత ధైర్యంగా మన జీవితంలో ఏ క్షణం దేవుడు వచ్చినా కూడా చెప్పగలిగిన వారిగా మనం ఉండాలి. యెషయా 45:1 ఏముంటుందంటే, అతని పక్షమున జనములు జయించుటకు నేను అతని కుడి చేతులు పట్టుకొని ఉన్నాను అని ఉంటుంది. 2 తిమోతి పత్రిక 4:17 పౌలు ఏమంటాడంటే, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దానిని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను. దేవుడంట ఆయన ప్రక్కన నిలిచి ఆయన చెయ్యి పట్టుకుని ఆయన బలపరుస్తున్నాడంట. నువ్వు భయపడక సువార్తని ప్రకటించమని బలపరుస్తున్నాడంట. ఎందుకండి? సువార్త అన్యజనులకు ప్రకటింపబడు నిమిత్తము అన్నాడు. మరి నీ చుట్టుపక్కల ఎంతమంది అన్యజనులు ఉన్నారు? ఎంతమంది నీతి లేక నశించిపోతున్నారు? ఎంతమంది నాశనానికి గోజాడుతున్నారు? ఎంతమంది పాప పుణ్యాల విచక్షణ, పాపం చేస్తే ఎక్కడికి వెళ్తాం, మనం దేవుళ్ళో నడిస్తే ఎక్కడికి వెళ్తాం అనేది తెలియక నశించిపోతున్నారు. ఈ లోకంలో దేవుడే లేడని ఎంతమంది నశించిపోతున్నారు. వాళ్ళకి నువ్వు ఎప్పుడైనా వాక్యం చెప్పావా? ఎప్పుడైనా వాళ్ళ గురించి ప్రార్థన చేసావా? ఎప్పుడైనా వాళ్ళకి నీతి మార్గాన్ని బోధించావా? యేసయ్యలో ఏ అవినీతి లేదు, ఏ అక్రమము లేదు, ఏ అన్యాయము లేదు. ఆయన పుట్టుక నుంచి చనిపోయే వరకు పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధ రక్తాన్ని నమ్ముకోండి, ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి. ఒక్కసారి ఆయన నామంలో పాపక్షమాపణ పొందితే మీరు నరకము నుంచి పరలోకానికి దాటి వేస్తారని వాక్యపు రిఫరెన్స్లన్నీ తీసి వారికి చూపించి చదివి వారిని ఒప్పించారా? ఫిలిప్ అయితేనంటే గాజా మార్గంలో పోయే ఆ నపుంసకుడైన ఆ ఇథియోపియను పట్టుకోవడానికి దేవుని ఆత్మ పూర్ణుడై వేగంగా వెళ్ళే ఆ రథాన్ని పట్టుకున్నాడంట.
నీకు ఆత్మ ఉంటే ఎంత వేగంగా అన్యజనుడు వెళ్ళిపోతున్నా, ఎంత వేగంగా అతను నరకానికి పోతున్నా అతన్ని పట్టుకోవడానికి దేవుడు నీకు శక్తినివ్వడా? నీకు బలం ఇవ్వడా? ఆత్మశక్తి కొరకు నువ్వు గోజాడుతున్నావా? ఆత్మశక్తి కొరకు దేవుడికి దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నావా? ఎక్కువ సమయం ఆయనకు పెడుతున్నావా? ఎక్కువ సమయం టీవీకి పెడుతున్నావా? ఒక్కసారి ఆలోచించుకో సోదరుడా, సోదరి. సమయం గతించిపోతుంది, మనకి ఎక్కువ సమయం లేదు. సమయం అనక అసమయం అనక దేవుడిని ప్రకటించమన్నాడు, కానీ నీ సమయాన్ని పాడు చేసుకోవడం దేవుడికి ఇష్టం లేదు. కాలములు సమయములు దేవుడి చేతిలో ఉన్నాయంట. నీ సమయాన్ని దేవుడికి ఇవ్వు, నీ చేతిని దేవుడికి ఇవ్వు, నీ మార్గాన్ని దేవుడికి ఇవ్వు, నీ యొక్క జీవితాన్ని దేవుడికి ఇవ్వు, నీ యొక్క సంపదను దేవుడికి ఇవ్వు, నీ యొక్క ఆస్తిని దేవుడికి ఇవ్వు, నీ యొక్క సమస్తంతో దేవుని ఘనపరచు, దేవుడి మార్గంలో నడువు, విశ్వాసంతో వాక్యాన్ని ప్రకటించు. తప్పనిసరిగా దేవుడు జిగటగల దొంగ ఊపిలో కూరుకుపోతున్నారంట చాలామంది. ఒక గాడిదనైనా విశ్రాంతి దినాన్న గోతిలో పడితే ఒక మనిషి ఎత్తడా అని అడుగుతాడు దేవుడు. ఒక మనిషి నశించిపోతున్నాడు, నేను అతను రక్షించొద్దా అంటాడు. నిజంగా దేవుడు అలా చెప్పాడే, నీ యొక్క గాడిదో లేదంటే నీ యొక్క యానిమల్ ఏదో ఒకటి నీ ఆస్తో ఒక గుంటలో పడిపోతే, ఓ బంగారపు కమ్మి అనుకోండి, ఒక గాజు అనుకోండి, దొర్లి గుంటలో పడిపోతే గబుక్కు వెళ్ళి తెచ్చుకోవా నువ్వు? ఆ మాత్రం విలువ కూడా నువ్వు దేవునికి ఇవ్వటం లేదా? దేవుని సేవకి ఇవ్వటం లేదా? దేవుని యొక్క మార్గానికి ఇవ్వటం లేదా? నీ జీవితం నశించిపోకుండా దేవుడు కాపాడాడే, నిన్ను నిలబెట్టాడే, నీకు ఉద్యోగం ఇచ్చాడే, భద్రత ఇచ్చాడే, క్షేమం ఇచ్చాడే, నీ చుట్టుపక్కల అన్నీ నీ ప్రయాణంలో భద్రత క్షేమం ఇచ్చి నిన్ను కాపాడి నేను సజీవ లెక్కలో ఇక్కడ ఉంచుతున్నాడే. పక్కవాడు నశించిపోతున్నాడు, గోతులో పడుతున్నాడు, నువ్వు చెప్పవా? ఆ గొయ్యి సంగతి నీకు తెలీదా? నువ్వు బైబిల్లో చదువుకుంటే ఎంత అగాధమైన గొయ్యి ఉంది. ఆ గొయ్యి కంటే కింద మట్టు లేదంట. అందుకని ఆత్మలు నిలబడడానికి కూడా లేక పైకి కిందికి అల్లాడిపోతుంటారు, కొట్టుకుంటూ ఉంటారంట. అటువంటి భయంకరమైన హెడేస్ అంటారు కదా, మట్టు లేని గొయ్య. ఆ గొయ్యిలో ఈ జనమంతా పడిపోతున్నారు. నీకేం చింత లేదా? బాధ లేదా? దిగులు లేదా? వాళ్ళంతా నాశనం అయిపోతున్నారు కదా. నీకు బాధ లేదా? నువ్వు బాగున్నావా? సౌఖ్యంగా ఉన్నావా? నువ్వు దేవుళ్ళలో చక్కగా ఉన్నావా? ఇప్పుడే ఓ నామకార్థం క్రైస్తవుడా, ఇప్పుడే నీ జీవితాన్ని మార్చుకోకపోతే నీకు ఇచ్చిన బెనిఫిట్స్ అన్నీ అన్యజనులకి ఇచ్చి వారితో సేవ చేయించుకుంటాడు. యేసు ప్రభువు వచ్చేటప్పుడంట చాలామంది యెరూషలేము ప్రవేశాన్ని ఆనందపడుతూ చిన్నపిల్లలు కూడా స్తోత్రం చేస్తున్నారంట. చిన్నపిల్లలంతా స్తోత్రం చేస్తుంటే చెయ్యని గుంపు ఉంది, అది యాజకుల గుంపు. వీళ్ళు చిన్నపిల్లల్ని ఎక్కువగా అరవద్దని చెప్పు, గోల చేయొద్దని చెప్పు అని చెప్తే అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా అండి? ఈ రాళ్ళు కేకలు వేస్తాయి, వాళ్ళని ఆపేస్తే అన్నాడు. చూసారా, ఈ రాళ్ళు అంట. దేవుడు రాళ్ళు కూడా వాడుకోగలడండి. అబ్రహాముకి పిల్లలు అని చెప్పుకుంటున్నారే, ఈ రాళ్ళకు కూడా అబ్రహాంకి పిల్లలు కనిపించగలను అన్నాడు. దేవుడు ఏదైనా చేయగలడు. నీకు ఇచ్చాడు సమయం, నీకు క్రైస్తవుడు అనే పేరు ఇచ్చాడు. క్రైస్తవత్వాన్ని దేవుడు నీకు చెప్పాడు. నీ తల్లిదండ్రులు రక్షించాడు. నీ యాన్సిస్టర్స్ నుంచి నువ్వు దేవుడిని నమ్ముకున్నావు. నువ్వు గనక పక్కవారిని చూసి అసహ్యించుకుంటా, వారికి పరలోకం లేదులే నాకే ఉందనుకుంటే మాత్రం నువ్వు తీసివేయబడతావు. దేవుని నీతి నీలో లేకపోతే నువ్వు తీసివేయబడి నీ స్వనీతితో నువ్వు నరకానికి పోతావు. వారిని రక్షించి దేవుడు పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన సమర్థుడు. ఎస్తేరికి ఏం చెప్పాడు? మొర్దెకై, నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు వస్తారమ్మా యూదులను రక్షించడానికి, కానీ నీవును నీ ఇంటి వారు నరకానికి పోయి నశించిపోతారేమో చూసుకో అని చెప్పాడు. అందుకే అదే మాట మీకు కూడా చెప్తున్నానండి. దేవుడి చెయ్యి పట్టుకుని ఉండగా ఆయన చేతిని విడిపించుకుని అక్రమ మార్గంలో తొలగిపోవద్దు. ఆయన చేతిలో హాయిగా ఉన్నాను, అన్ని పరిస్థితులు బాగున్నాయని ఆయన యొక్క రక్షణ మార్గాన్ని అనేకులకు ప్రకటించకుండా స్వార్థపరుడివై నీ సమయాన్ని వ్యర్థపరుచుకోకు. మీరు ఈ విషయంలో కనుక ఒప్పింపబడితే మీలో ఈ లోపం ఉంది, నేను ఇంకా దేవునికి తగిన సమయం ఇవ్వటం లేదు, ఆత్మ కోసం గోజాడటం లేదు, ఆత్మ కార్యాలను నేను చేయటం లేదు, అనేకులను రక్షించటం లేదు, అనేకులకు వాక్యాన్ని ప్రకటించటం లేదు, నా సమయాన్ని వ్యర్థపరుస్తున్నాను, ఇప్పటికే ఆయన ఇచ్చిన కంఫర్ట్ జోన్లో ఉండి అన్ని కంఫర్ట్స్ అనుభవిస్తా, నేను ఏ మాత్రము దేవుడి పని చేయటం లేదు అనుకుంటే మాత్రం ఇప్పుడే మోకరించి ప్రార్థన చేయండి. మీ పొరుగువారి గురించి, మీ ఆత్మీయుల గురించి, మీ స్నేహితుల గురించి, మీ శత్రువుల గురించి, నశించిపోయే ప్రతి ఆత్మ గురించి, మా ఇరుగు పొరుగున్న వీళ్ళందరి గురించి ఇప్పుడే పేరు వరుసన మీరు ప్రార్థన చేస్తానని దేవుళ్ళో ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకోండి.
ఇప్పుడే నాతో కలిసి ఏకీపించి ప్రార్థన చేయండి. యేసయ్యా, గొప్ప దేవ, ఘనదేవ, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా, అనేక ఆత్మలు నశించిపోవచ్చుండగా అయ్యా నువ్విచ్చిన నీతి మార్గంలో నడుస్తూ అయ్యా నువ్విచ్చే ఒక కాపుదల, భద్రత, క్షేమాన్ని మేము గైకొని అయ్యా మా జీవితాలు హ్యాపీగా ఉన్నాయని సంతోషించడం కాదు కానీ అయ్యా ఏ సుఖాపేక్షకి మమ్మల్ని మేము అప్పగించుకోకుండా తండ్రి నిరంతరము అయ్యా నిన్ను ప్రార్థిస్తూ ఈ లోకపు కార్యాలకి మమ్మల్ని మేము అప్పగించుకోనకుండా తండ్రి నిరంతర ప్రార్థనతో నీ వాక్యములో ఉన్న సారాంశాన్ని గైకొంటూ ఆ నీతి ప్రకారం మా జీవితాలు నడిపించుకుంటూ అనేకులకి ఈ నీతి మార్గాన్ని బోధించేవారుగా మేము ఉండడానికి మాకు మా అందరికీ సహాయము కృప దయచేసి అయా నీ యొక్క చెయ్యి విడవకుండా మమ్మల్ని పట్టుకుని ఈ భూమి అంతం వరకు నడిపించమని యేసు నామం అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యంతో కనుక మీరు దీవించబడితే క్రింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి ప్రార్థన విజ్ఞాపనలు అడిగి ప్రార్థన చేయించుకోండి. నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను, కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. ఈ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఈ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, నీ కృపలను వీడక శాశ్వత కృపగా మారెను, నీ కృపలను వీడక శాశ్వత కృపగా మారెను, కృపామయుడా